వదిన చెప్పింది కూడా అదే అన్నయ్య. తన సంతోషం కోసం ఆలోచిస్తుంటే తిరిగి వదిన్నే తిడుతుంది. వదిన తను ఎలా పోతే నీకెందుకు? నువ్వెందుకు ఊరికే ఎక్కువ ఆలోచిస్తావు కదా? నేను చెప్పేది కూడా అదే. నేను చచ్చినా బతికినా దీనికి అనవసరం. నా విషయాల్లో కలగజేసుకోద్దని చెప్పు. అమ్మా మానసి. అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా వినుకో. నువ్వు నన్ను పూజ గురించి అడిగినావు, నేను రానని చెప్పినా. అక్కడితో అదైపోయింది. మళ్ళీ ఈ రాయబారాలేంది? మానసి, అది ఇంకెవర్నన్నా ఈ విషయంలో మాట్లాడ్డానికి నా దగ్గరికి పంపినవో ఏం చేస్తారో నాకే తెలియదు. అమ్మా మానసి, 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 మానసి. చెప్పాను కదా వదిన, అదొక రాక్షసి. మనం ఏం చెప్పినా వినదు, అసలు ఎంత చెప్పినా మారదు వదిన. మారదని ఎలా వదిలేస్తాం గౌరవ్? ఏదేమైనా మీరిద్దరూ రేపు పూజలో కూర్చుంటున్నారు. మానసి మెళ్ళలో నల్ల పుసులు గుచ్చుతున్నాం. ఎలా ఏంటనేది తర్వాత ఆలోచిద్దాం. ఆఫీస్కి వెళ్దాం పదండి. అనయ్య ఆఫీస్కే కదా? అవును. నేను మీ ఆఫీస్లో జాయిన్ అయినానయ్య. నేను వస్తున్నాను. నువ్వు మా ఆఫీస్లో జాయిన్ అవడం ఏంట్రా? ఇది ఎప్పటి నుంచి? నిన్నే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయింది, రాత్రి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, ఈ రోజే జాయినింగ్. రేయ్, నువ్వు జోక్ చేస్తున్నావా? నిన్న ఇంటర్వ్యూ అవడం ఏంటి, ఈరోజు జాయిన్ కావడం ఏంటి? అరే, నిన్ను ఇంటర్వ్యూ చేసింది ఎవర్రా? ఇంట్లోనే బాస్ని పెట్టుకుని ఎవరైనా అడుగుతావేంటన్నయ్య? వదినే చేసింది. తొందరగా పదనయ్య, ఫస్ట్ డేనే ఆఫీస్కి లేట్ కాకూడదు కదా. నేను ముందు కూర్చుంటాను, నువ్వు వదిన వెనక్కి కూర్చోండి. అర్థమైందిరా, మీరు వెళ్ళండి, నేను వేరే క్యాబ్లో వస్తాను. అన్నయ్య, ఆఫీస్ కార్ వచ్చినా వెళ్లకుండా వేరే క్యాబ్లో వెళ్తే డ్రైవర్ ఇష్టానికి ఊహించుకుని ఆఫీస్ మొత్తం టామ్ టామ్ చేస్తాడు. ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఊరికే నువ్వు సీన్ క్రియేట్ చేయకరా. నేను వచ్చిందే సీన్ క్రియేట్ చేయడానికన్నయ్య. ఏమన్నా? అదే అన్నయ్య, నేను సీన్ క్రియేట్ చేయడం కాదు, వాడు వెళ్ళి సీన్ క్రియేట్ చేస్తాడు. నువ్వు వదిన రాముడు సీతలాగా వెనకాల కూర్చోండి, నేను లక్ష్మణుడిలా ముందు కూర్చుంటాను, వాడు రథసారథిలాగా. రేయ్, ఆపరా నీ రామాయణం. బోర్డ్ మీటింగ్కి టైం అవుతుంది, బయలుదేరదామా? ఆయన కార్లో కూర్చున్నంత మాత్రాన ఏమీ అయిపోదులే. కూర్చో అన్నయ్య, కూర్చో. ఏం మాట్లాడుకోవట్లేదేంటి? ఏంటొద్దునా ఇద్దరు సైలెంట్గా ఉన్నారు? అన్నా, మంచి సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. పెట్టు. అరే, ముందా పాట మార్చరా. ఓకే ఓకే.
రేయ్ రేయ్ ముందు ఆ పాటలు ఆపు. ఏంటన్నయ్యా సాంగ్స్ అంటే నీకు బాగా ఇష్టం కదా. ఈ మధ్య మీ అన్నయ్య ఇష్టాలు మారుతున్నాయిలే గౌరవ్. మనుషులే మారిపోతున్నారు, ఇష్టాలదే ఉంది. రేయ్ ముందు నువ్వు ఆ సాంగ్స్ ఆపే. సరే సరే అన్నయ్య. ఇద్దరూ సంబంధం లేనట్టు దూరంగా కూర్చుంటే ఏంటి ప్రయోజనం? దేవుడా ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని దగ్గర చేసి స్వామి. సారీ. రోడ్డు మీద గొంతలుంటే పడతారంటే ఏమో అనుకున్నా. ఈ రకంగా పడతారని ఇప్పుడే అర్థమైందన్నయ్య. రేయ్ నువ్వు నోరు. డ్రైవర్ నువ్వు కాస్త చూసి నడుపు. ఓకే సార్. కోమలి, కోమలి, అది చెప్పొదినా. రేపు మానసి కోసం నల్లపూసల పూజ జరిపిస్తున్నావు. పెళ్ళై ఇన్ని రోజులైనా ఆ తంతి ఇంకా పూర్తి కాలేదమ్మా. అడగాలంటేనే ఏదోలా ఉంది. నాకు కొంచెం డబ్బు కావాలి కోమలి. అకౌంట్స్ మొత్తం సరియు పేరు మీదే ఉన్నాయి కదా. అంతేకాక మీ అన్నయ్య ట్రీట్మెంట్ కోసం ఫారెన్ నుంచి డాక్టర్ వస్తున్నారు. వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి కొంత అమౌంట్ కావాలి. చూడొదినా, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్లే ఆర్పాటాలెందుకు, 100 మందిని పిలవడం ఎందుకు, డబ్బులు తగలేయడం ఎందుకు అని గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటున్నారు. నువ్వేంటి పూజలు పునస్కారాలు అంటున్నావు? అసలే మానసి ఇష్టం లేని పెళ్లి జరిగిందని బాధపడుతుంటే నువ్విలా డబ్బు తగిలేస్తానంటున్నావేంటి? ఇది నీకు న్యాయంగా ఉందా? ఒకసారి ఆలోచించు. మీ అన్నయ్య ట్రీట్మెంట్కి అక్కడికే వస్తున్నాను వదినా. మీరు పూజలు బాగానే చేస్తారు, రామాయణం మహాభారతాలు చదివారు. అయినా మీకు జ్ఞానోదయం కాలేదు. గీతలో కృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడు? ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం ఈ జన్మది కాదు, పూర్వజన్మలో మనం చేసిన పాప పుణ్యాల వల్ల వచ్చింది అని. అప్పుడు పాపాలు చేశాడు, ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాడు. అంతే. కోమలి, సొంత అన్నయ్య గురించి ఇలా మాట్లాడచ్చా? ఏం చేయను? మీ ఆయన గారు నాకు చాలా అన్యాయం చేశాడు. అందుకే మాటలు తూటాల్లా వస్తున్నాయి, మిమ్మల్ని గాయపరుస్తున్నాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకొని
మీ ఆయన ఒలింపిక్స్ లో పరిగెత్తి హుస్సేన్ బోల్ట్ ని ఓడించాలా ఏంటి? అనవసరంగా డబ్బులు తగలేయడం కాకపోతే ఆయనకి చెల్లెళ్ళంటే ఎంత ప్రేమో నీకు తెలీదా? ఆయన నీకు ఏం అన్యాయం చేశాడమ్మా? జరిగిందంతా చెప్తే వినే ఓపిక నీకుందేమో కానీ చెప్పేంత సహనం టైము రెండూ నా దగ్గర లేవు. అది కాదు కోమలి. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇప్పుడు లక్షలకి లక్షలు మీ ఆయనకి తగలేయడానికి, వేలకు వేలు నీ కూతురికి ఖర్చు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. అమ్మా, గట్టిగా అరవకు. మీ అన్నయ్య వింటే బాధపడతారు. నేనే ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకుంటాను. నువ్వెంత చెప్పినా ఆవిడ చేసేది చేయాలనుకుంటుంది, చూసావా? ఇలాంటి వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ ఆంటీ. పద వెళ్దాం. ఏంటండి అలా ఉన్నారు? మరేం పర్వాలేదు. ఇప్పుడే కోమల్తో మాట్లాడాను. పూజకి, మీ ట్రీట్మెంట్కి అమౌంట్ అడ్జస్ట్ చేస్తానని చెప్పింది. అవునవును, నేను కూడా విన్నాను. నా చెల్లి చాలా ఎదిగిపోయింది. కోమలి అలా అంటుందని నేను అనుకోలేదండి. నా చెల్లికి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకిప్పుడే తెలిసింది భారతి. దీన్నే ఆ దేవుడు పరీక్ష పెట్టడం అంటారు. మన జీవితాల గురించి కాదు భారతి, ఇప్పుడు మనం బిడ్డల జీవితాల గురించి ఆలోచించాలి. వృద్ధుల మానసిల జీవితాల్ని ఎలా బాగు చేయాలా అని ఆలోచించాలి. ఆ పూజ ఏదో జరిపించి అమ్మవారి మీద భారం వేస్తే ఆమె చూసుకుంటుందండి. భారతి, ఈ చైన్ తీసుకో భారతి. వద్దండి, తీయకండి. నేనే ఏదోలా సర్దుబాటు చేస్తాను. నా జీవితం ఇలా ముగిసిపోతుందని నాకు తెలిసిపోతుంది. కనీసం నా బిడ్డల జీవితాలైనా బాగుండేలా చూడు స్వామి. అంతే, ఆ మ్యాటర్తో క్లోజ్ చేయండి. ఐల్ కాల్ యూ లేటర్. ఏంది గోలా? నాకైతే సమజైతలేదు. ఏమైంది మానసి? వద్దత్తా, నల్ల పూసలు, ఎర్ర పూసలు, ఏ పూసలు గుచ్చొద్దు. అసలు ఫంక్షన్లొద్దు, దావతులొద్దు. నన్ను వదిలేయండి. మృతుల వల్ల ఫంక్షన్ వద్దా? అసలు ఫంక్షనే వద్దా? ఏది వద్దు, నన్ను వదిలేయండి అంతే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వదినా. మళ్ళీ కాల్ చేయి. మానసి ఫోన్ కట్ చేస్తుంది వదినా. నాకు తెలిసి మానసి అమ్మగారి దగ్గరే ఉంటుంది. ఒకసారి అమ్మగారికి ఫోన్ చేయి. గౌరవ్ కాల్ చేస్తున్నాడు. నాకు కాల్ చేస్తే నీకు కట్ చేసిన. ఇప్పుడు నీకు చేస్తుండా?
ఏదో అర్జెంట్ పనుండి ఉంటుంది. చెప్పు గౌరవ్. అమ్మయ్యా, లిఫ్ట్ చేసావు పెద్దమ్మా. మానసి ఉందా? ఉందిరా. స్పీకర్ ఆన్ చేయ పెద్దమ్మా. చెప్పరా. రేపు అత్తయ్య వాళ్ళ ఇంట్లో నల్లపూసలు వేసే ఫంక్షన్ ఉంది కదా, దాని గురించి మానసితో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏ ఫంక్షన్ లేదు, ఏం లేదు. నువ్వు ఫోన్ పెట్టి ముందు. అరే జర ఆగు పిల్ల. ఏంది గట్ల పరేషాన్ అవుతున్నావు? జర చెప్పేది రాదే. ఏ ఏంది నీ లొల్లి? నీతో జరిగిన పెళ్ళే ఒక పెద్ద పులిహోర. మళ్ళీ నీతో ఫంక్షన్లు, పాటలు, డ్యూయెట్లా? సరే, అవన్నీ హనీమూన్ వెళ్ళినప్పుడు చూద్దాం గానీ రేపటికి పట్టు చీర తీసుకుంటున్నావు. ఏ రంగు కావాలో చెప్పు. చీర తీసుకుంటున్నావా? అంటే అదే నీతో ఫోన్ చేయించింది కదూ? 1,00,000 సార్లు చెప్పాను దానికి నా విషయంలో కలుగ చేసుకోవద్దని. అరే మృదుల చేసేది మన మంచి కోసమే కదా. చెప్పు, నీకే రంగు కావాలి? చెప్పు మానసి. అసలే నీకు బీపీ ఎక్కువ, మళ్ళీ రంగు నచ్చలేదంటే పెద్ద గొడవ చేస్తావు. అరే నీకేమైనా మెంటలా? చీర లేదు, గీర లేదు, రంగు లేదు, బూతులు వస్తున్నాయి. పెట్టే ఫోన్ ముందు. దాని లైఫ్ దాన్ని చూసుకోమను. 4 రోజుల్లో కొంపొదిలిపోతుందని చెప్పు. పెద్దమ్మా, నువ్వన్నా చెప్పు పెద్దమ్మా. గౌరవ్, నేను మాట్లాడతా. వద్దత్తా, ఈ పూజలే కాదు, ఏ పూజలు పెట్టొద్దు. నన్ను వదిలేయండి. మానసి. వదినా, పూజ అవుతుందా? మానసి వింటుందా? ఎంత పెద్ద గొడవ చేస్తుందో. అందరిలో నిన్ను విలన్ని చేస్తుంది. ఏం కాదు, మానసిని ఖచ్చితంగా ఒప్పించాలి. ఈ ఇంట్లో మార్పు మానసితోనే మొదలవ్వాలి. నువ్వు మనసి సంతోషంగా ఉండాలి. వదినా, నీ లైఫ్ రిస్క్లో ఉంది. అదొదిలేసి మా లైఫ్ గురించి ఆలోచిస్తున్నావు. గౌరవ్, నా లైఫ్కి ఏం కాదు. మధు గారి మనసులో నేను ఖచ్చితంగా ఉంటాను. 4 రోజుల్లో ఆయన మనసులో స్థానం సంపాదించుకుంటాను. నా మృదుల అంటూ మళ్ళీ నా మధు గారు అందరిలో గర్వంగా చెప్పుకునేలా చేస్తాను. అన్నయ్య మాత్రమే కాదొదినా, పెద్దమ్మ కూడా. మృదుల నా ఇంటి కోడలు, సౌత్లోనే బిగ్గెస్ట్ కంపెనీ CEO మృదులాదేవి అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి. ఆ రోజు కూడా వస్తుంది గౌరవ్. సంపంగిగా ఇష్టపడ్డ నన్ను మృదులుగా కూడా ఇష్టపడతారు. వదినా, ఆ రోజు రచ్చ రచ్చే. బిగ్ సెలబ్రేషన్స్. కదా. సార్ 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 అంటారు సారు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ కాదన్నయ్య, ఇది ఆఫీసు. ఇక్కడ ఇలాగే పిలవాలి. ఏడ్సేవలే పద. అటెక్కడికి? మీటింగు 4th ఫ్లోర్లో. ఇదెప్పుడు మార్చారా? మళ్ళీ ఏదన్నా ప్లాన్ చేసావా? నా ప్లాన్లకి పడేంత అమాయకుడు అన్నయ్య నువ్వు. నిజంగానే 4th ఫ్లోర్లో కాన్ఫరెన్సు. వదిన వెళ్తుంది. అనే అనే లిఫ్ట్లో వెళ్లకుండా మెట్లెక్కుతావేంటి? నాకు ఇదే కంఫర్ట్ రా. లిఫ్ట్లో మిమ్మల్ని ఎవరు ఏం చేయరు. రావచ్చు. వెళ్ళన్నయ్యా, వెళ్ళు వెళ్ళు. ఏంట్రా? పోకిరి సినిమా లిఫ్ట్ సీన్. అర్థమైంది. ఇలాంటివి నాకు మామూలే. లోపల జంట ఉందా? అవును. ఇలా దూరంగా ఉన్నవాళ్ళు లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యేసరికి ఇలా దగ్గరైపోవాలి. ఓకే, నాకు అర్థమైంది. నేను చూసుకుంటాను. ఓకేనా?